రేషన్ షాపుల్లో జరిగే అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్లాన్ చేసింది ప్రభుత్వం. లబ్ధిదారులకు సరుకులు సరిగ్గా చేరేలా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు అధికారులు. ఆన్లైన్లోనే సరుకుల కోసం అప్లికేషన్ పంపేందుకు కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. సబ్సిడీపై సప్లై చేసే నిత్యావసర వస్తువులపై సీరియస్గా ఫోకస్ చేసింది సర్కార్. ఎలాంటి అక్రమాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది పౌర సరఫరాల శాఖ. అడ్డదారిలో పోతున్న సరుకులకు అడ్డుకట్ట వేసేలా ప్లాన్ చేసింది. దానికోసం కొత్త విధానాలు అమల్లోకి తెస్తోంది. టెక్నాలజీతో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రిపేర్ అయ్యారు అధికారులు. మరో కొత్త సిస్టమ్ అమల్లోకి తీసుకొచ్చారు. మీ సేవా కేంద్రం ద్వారా కావాల్సిన రేషన్ సరుకులకు డబ్బులు చెల్లిస్తే డీలర్లకు సరుకులు పంపేలా ప్లాన్ చేశామంటున్నారు అధికారులు. సో వాళ్ళు ఫేర్ ప్రైస్ షాప్ వాళ్ళు నియరెస్ట్ మీ సేవా సెంటర్కి వచ్చి 10 రూపాయలు ఫీజు కట్టి పేమెంట్ అక్కడే ఇస్తారు. ఆ పేమెంట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆన్లైన్ అక్కడ నుండి డౌన్లోడ్ చేస్తారు. దిస్ హ్యాస్ సింప్లిఫైడ్ ది ప్రాసెస్ వెరీ మచ్. అంటే ఎప్పి షాప్ వాళ్ళకి ఈజీ, డిపార్ట్మెంట్కి ఈజీ. ఒకే సిస్టంలో మనకు మొత్తం కలెక్షన్స్ వస్తాయి. ఇలా ఆగస్ట్ ఎండింగ్ వరకు చాలా మటుకు విజిబుల్ ఉంటుంది. బయోమెట్రిక్ సిస్టమ్స్ కూడా ఎప్పి షాప్స్లో పెడుతున్నాం. హోప్ఫుల్లీ ఆల్ దిస్ విల్ ఇంక్రీజ్ ఎఫిషియన్సీ, డైవర్జన్స్ కూడా తగ్గుతుంది. ఇప్పటికే గోడౌన్ల దగ్గర, ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాన్స్పోర్టింగ్ వెహికల్స్ కి కూడా జీపీఆర్ఎస్ సిస్టమ్ అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఈ ప్రాసెస్ కూడా త్వరలోనే కంప్లీట్ అవుతుందంటున్నారు. ఈ రోజు నుంచి 21/7/2015 ఈ రోజు నుంచి మనము మొత్తం ఆన్లైన్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంటున్నాము. ఈ సిస్టమ్ ద్వారా అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మీ సేవాకి ఆన్లైన్ అలాట్మెంట్ అనేది డైరెక్ట్గా మీ సేవలో వచ్చేస్తుంది. డీలర్ డైరెక్ట్గా మీ సేవాకి వచ్చేసి తన అలాట్మెంట్ చూసేసుకొని దాని ప్రకారంగా డబ్బులు ఎంత లిఫ్ట్ చేస్తున్నారు అంత డబ్బులు కట్టేసి అక్కడ నుంచే ఒక ఆర్ఓని తీసేసుకొని ఇక్కడ డబ్బులు కూడా తక్కువ అవుతుంది, అతనికి సమయం అదా అవుతుంది. ఒక తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మీ సేవ వాళ్ళు ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్కి 10 రూపీస్ లాగా ఛార్జ్ చేస్తున్నారు. సో దాన్ని ఇక్కడ నుంచే డైరెక్ట్గా ఆర్ఓ తీసేసుకొని ఎంఎల్ఎస్ పాయింట్కి వెళ్ళి అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకునే పద్ధతి ఈ రోజు నుంచి మేము అడాప్ట్ చేసుకుంటున్నాం. సిబ్బంది తక్కువగా ఉండటంతో పాటు అన్ని క్లారిటీతో ఉండటానికి ఆన్లైన్ విధానం ఉపయోగపడుతుందని చెబుతున్నారు అధికారులు.